ఏపీలో బీడీఎస్ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ సెకండ్ ఫేజ్కి రిలీజ్ అయింది. చూసుకోండి ఎవరెవరికి అలాట్ అయిందో కంపల్సరీ రిపోర్ట్ చేయాలి. ఇన్ కేస్ మీరు రిపోర్ట్ చేయకుండా ఉన్నట్లయితే కౌన్సిలింగ్ నుంచి ఎగ్జిట్ అవుతారు. ఇంకపోతే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అనేది ఈ వీడియోలో చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ ఎంసెట్ కౌన్సిలింగ్. ప్లీజ్ ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. మంచి కంటెంట్ ఇట్లాంటివి చాలా ఇస్తాను, ఓకేనా. చూడండి, ఎప్పుడు లాస్ట్ డేట్ రిపోర్టింగ్ అంటే 3 PM ఆన్ 27th అక్టోబర్. 27th అక్టోబర్ లోపలనే రిపోర్ట్ చేయాలి. ఈరోజు 24 కదా, ఇంక మధ్యలో 3 days ఉంది అంతే, ఒక సండే కూడా అందులోనే. చూడండి ఎవరెవరికి ఏ కాలేజ్లో వచ్చిందో చూసుకొని వెళ్ళి రిపోర్ట్ చేసి రండి. రిపోర్ట్ చేసి వస్తే ఇన్ కేస్ మీకు మాపప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు కానీ మీరు రిపోర్ట్ చేయకుండా ఉన్నట్లయితే కౌన్సిలింగ్ నుంచి ఎగ్జిట్ అవుతారు. తర్వాత ఛాన్స్ ఉండదు, ఓకేనా. మళ్ళీ మాపప్లో పార్టిసిపేట్ చేయడానికి మీకు ఛాన్స్ ఉండదు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఇప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలో చెప్తాను చూడండి. ఫస్ట్ 10th క్లాస్ మార్క్స్ మెమో, ఇంటర్మీడియట్ 2 మార్క్స్ మెమోలు, తర్వాత టీసీ, ఆ తర్వాత ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఓకేనా. ఆ తర్వాత మీరు ఏమైనా స్పెషల్ కేటగిరీస్ ఎన్సీసీ, స్పోర్ట్స్, పీడబ్ల్యూడి, క్యాప్, వీటిలో ఏదైనా కేటగిరీస్ అయితే మీరు ఆ సీట్స్, ఓకేనా. నెక్స్ట్ వచ్చేప్పటికి మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాలి. కొన్ని కాలేజెస్లో 100% అడుగుతారు, కొన్ని కాలేజెస్లో లైట్ తీసుకుంటారు, ఓకేనా. మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఎలా తీసుకోవాలంటే మీ దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అని అడిగితే ఇచ్చేస్తారు వాళ్ళు. తర్వాత ఇవన్నీ జిరాక్స్లు కూడా తీసుకెళ్ళండి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఏదైతే రిజిస్ట్రేషన్ అప్పుడు ఇచ్చారో అది, దాంతోపాటు సిగ్నేచర్ కంపల్సరీ, నీట్ ర్యాంక్ కార్డు, ఓకేనా. ర్యాంక్ కార్డు, దాంతోపాటు అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చిన వెంటనే 8,000 రూపీస్ యూనివర్సిటీకి కట్టేసి అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకోండి. వన్స్ మీరు యూనివర్సిటీకి పే చేశారంటే ఫీజు, అది మళ్ళీ రిటర్న్ రాదు. ఆలోచించుకొని కంపల్సరీ అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకొని తీసుకోండి, అది కంపల్సరీ ఉండాలి. ఇంకా ఎవరైనా తెలంగాణ వాళ్ళు కానీ వచ్చినట్లయితే మైగ్రేషన్ సర్టిఫికేట్ కంపల్సరీ అండి, మైగ్రేషన్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. క్యాస్ట్ సర్టిఫికేట్, ఒకవేళ SC ST అయితే, ఓసీ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి. వీటిల్లో ఏది లేకపోయినా కానీ కాలేజీని బట్టి ఉండిద్ది. కొన్ని కాలేజీలు ఇమీడియట్గా అడ్మిషన్ క్యాన్సిల్ చేస్తారు, కొన్ని కాలేజీలు నోటీస్ పీరియడ్ ఇస్తారు, అంటే కొంచెం టైం ఇస్తారు మీకు, ఓకేనా. ఈ టైం లోపల తీసుకొని రమ్మంటారు. సపోజు 27th అక్టోబర్ మీరు వెళ్ళారనుకోండి, ఇంకొక 3-4 days ఇస్తారు టైం. ఆ టైం లోపల ఆ కన్సర్న్ సర్టిఫికేట్ తెచ్చిస్తే అడ్మిషన్ ఉండిద్ది. ఆ తర్వాత అయితే అడ్మిషన్ ఉండదు, క్యాన్సిల్ చేసేస్తారు, ఓకేనా. దయచేసి ఎవరైనా ఉంటే తెచ్చుకోండి, ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే ఇప్పుడే తెచ్చుకోండి. ఇవన్నీ మీరు ఏం చేస్తారంటే కాలేజీ యొక్క ప్రిన్సిపల్కి ఇచ్చి రిపోర్ట్ చేసి రండి. ట్యూషన్ ఫీజు కట్టించుకుంటారు. ప్రైవేట్ కాలేజెస్ అయితే 24,500 రూపీస్ ట్యూషన్ ఫీజు, ఓకేనా. అది ఇమీడియట్గా పే చేయాల్సి ఉండిద్ది. దాంతోపాటు ఇంకా హాస్టల్ ఎక్స్పెన్సెస్ అవి ఏమన్నా అడిగితే మీరు పే చేయాల్సి ఉండిద్ది. ఇంతవరకు కంపల్సరీ మీరు తీసుకెళ్ళండి డాక్యుమెంట్స్. వీటిలో ఏది మిస్ అయినా కానీ కౌన్సిలింగ్ నుంచి మీ అడ్మిషన్ అయినా క్యాన్సిల్ చేస్తారు, లేదంటే నోటీస్ పీరియడ్ ఇచ్చి ఆ తర్వాత అప్పుడు కూడా ఇవ్వకపోతే మీ యొక్క అడ్మిషన్ని క్యాన్సిల్ చేసేస్తారనమాట. ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. ఇన్ టైంలో వెళ్ళి రిపోర్ట్ చేయండి. రిపోర్ట్ చేయకపోతే కౌన్సిలింగ్ నుంచి ఎగ్జిట్ అవుతారు. తర్వాత ఫేజ్కి మీరు ఎలిజిబిలిటీ ఉండదన్నమాట. ఏ ఫేజ్కి? మాపప్ ఫేజ్కి లాస్ట్ డేట్. ఇంకా స్టే వేకెన్సీ రౌండ్స్ అవి కూడా జరుగుతాయి, ఓకేనా. వాటిలో ఏమన్నా వచ్చి చూసుకోండి. మళ్ళీ ఏమైనా పెట్టుకోవాలి అనుకుంటే మాపప్పే ఫైనల్ అండి. ఒకసారి సీట్ వచ్చిన వాళ్ళకి స్టే వేకెన్సీలో పార్టిసిపేట్ చేయడానికి ఉండదు. దానికోసం చూసి మీరు ఎక్కడ జాయిన్ అవ్వకుండా ఉండొద్దు. స్టే వేకెన్సీ రౌండ్లో ఎక్కువ సీట్స్ వేకెన్సీ అయితే ఉండవు, 1 or 2 సీట్స్ ఉంటాయి. వాటి కోసమే స్టే వేకెన్సీ రౌండ్ కండక్ట్ చేస్తారు.
ఎక్కువ మంది ఆగారంటే మీరు ఇబ్బంది పడతారు. ఓకేనా? ప్లీజ్ ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.